నకిలీ బాబాల్లాగా నకిలీ గోల్డ్ మ్యాన్. ఎన్నాళ్ళు అన్ని కేజీలు వేసుకున్నాడు, ఇన్ని కేజీలు వేసుకున్నాడు, కింటాలు వేసుకున్నారని జనం అంతా ఓ చెప్పుకున్నారు. వెనకడికి పిట్టల ధరలోనే ఒకళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళు గుమ్మడికాయంత బంగారం ఉంటే కాకి పుడితే గొడవతలు వేసానని చెప్పినట్టు ఇతని హంగు ఆర్భాటం చూసి ఎక్కడికి వెళ్ళినా విఐపి ట్రీట్మెంటు. ఎంత గొప్ప వాళ్ళ పెళ్ళికి కూడా ఆహ్వానాలు. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా L1 దర్శనం ఇచ్చారు. అసలు ఏముంది, ఏమి లేదు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా ఏంటి అసలు ఏమీ ఆలోచించరు మనోళ్ళు. పొలం ఉంటూ గొర్రెల ముందు పోయినట్టు పోవటమే. ఒక గొర్రె ముందు పోయిందంటే ఇక అది నిజమా కాదా అనేది ఇంత కూడా అసలు బ్రెయిన్ ఉపయోగించరు. మొత్తానికి వాళ్ళకి వీళ్ళు. కానీ అతను రోల్డ్ గోల్డ్ అయినప్పటికీ కూడా ఆ మోడల్స్ చేయించిన విధానం, అసలు ఆ స్కిల్ ఎక్కడ చేయించాడో కానీ మంచి నైపుణ్యం ఉన్న వాళ్ళ దగ్గర చేయించాడు. బంగారానికి ఏమాత్రం తీసుకోని విధంగా మంచి మోడల్స్. దాంట్లో తిరుపతి వెంకన్న ఈ శంకు చక్రాలు, వివిధ రకాలైనటువంటి గొలుసులు. అసలు మనిషి ఇలా బంగారం వేసుకొని వస్తుంటే జనమంతా దానికి ఎస్కాట్, హంగు ఆర్భాటం. అసలు అంతా ఇంత కాదు. మరి అతను అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఏంటో మనకైతే తెలియదు. చాలా వింతగా ఉంది. బంగారు బుల్లోడు కాస్త డూప్లికేట్ బుల్లోడు అయిపోయాడు. ఒక్కరోజుతో మొత్తం సినిమా తలకిందులైపోయింది. మరి ఆ వేషధారణ ఎందుకు వేశాడు? అసలు అంతంత మెడకి ఇంతంత, మొత్తం ఇన్ని కేజీలు అన్ని కేజీలు, ఓహో అట్లంట ఇట్లంట ఇదంట అదంట, ఏలికి ఇంతంత ఉంగరాలు, బంగారం విపరీతంగా వేసుకొని తిరిగాడు. మరి ఎలా బయటకు వచ్చింది. బంగారు బుల్లోడు కాదు, డూప్లికేట్ బుల్లోడు అని. విఐపి ట్రీట్మెంటు, బాడీ గార్డ్స్, గీడీ గార్డ్స్, మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ అంతా కొలాప్స్. ఒకప్పుడు పెట్టల ధరలు చేసేవాళ్ళు, వాళ్ళే మాటలతో టైంపాస్ చేసేవాళ్ళు. ఈ బంగారు బుల్లోడు మాత్రం బంగారంతో బురిడి కొట్టించాడు. మన వాళ్ళ వ్యామోహానికి తగ్గట్టుగా చేశాడు. నన్నే కింగు అంటారే పిల్ల, నాకు నువ్వైతే మస్తు ఉంటాదే.